హలో అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయేది కొబ్బరి దోస అండి. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ టేస్టీగా ఉంటుంది. 2 చిప్పల కొబ్బరికి 1 గ్లాసంత మినపప్పు, 4 గ్లాసుల బియ్యము వేసుకోండి. మీరు ఏ కొలత అయితే మినపప్పు తీసుకుంటారో ఆ కొలతతోనే బియ్యం తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని 2 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కొబ్బరిని కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా అయ్యాక దాంట్లోనే నానిన బియ్యము, మినపప్పు కూడా వేసేసుకోండి. ఇలా నానిన బియ్యము, మినపప్పు కలిపి వేసుకునేటప్పుడు మీ రుచులకు తగ్గట్టుగా కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి, అల్లము వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లం వేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది దోస. అందువల్ల పచ్చిమిర్చి, అల్లం వేసుకోండి. ఇవన్నిటిని మెత్తగా మెదిగే వరకు మెదిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఉప్పు కలిపి వెంబడే కావాలంటే వెంబడే అయినా దోస పోసుకోవచ్చు. కొంచెం సేపు పక్కన పెట్టి తర్వాత అయినా పోసుకోవచ్చు. మామూలు దోస పిండిలాగా రాత్రంతా మ్యాగ్నెట్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 గంట కలిపెట్టుకున్న తర్వాత పోసేసుకోవచ్చు. ఇలా లావుగా కావాలన్నా వేసుకోవచ్చు. లేదు పలచగా కావాలన్నా పలచగా వేసుకొని ఉల్లికారం వేసుకొని అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇది పాతకాలం వంటేనండి. మా అమ్మ కూడా చేసేది కొబ్బరి దోస. మామూలుగా కొబ్బరి తినమంటే తినం కదా! ఇలా దోస చేసి పెట్టేవాళ్ళనమాట.